బుల్లితెరపై ఓంకార్ ఏం చేసినా అది ఓ సంచలనమే. ఒకప్పుడు ఈ క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఇక ఓంకార్ డైరెక్టర్ అయ్యాక కాస్త స్టైల్ మార్చారు. తన క్రియేటివిటీతో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూనే అందులో తన మార్క్ డ్రామాని తగ్గించేసి కామెడీ డోస్ పెంచాడు. ఈ ఫార్ములా కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక బుల్లితెర నుండి ఓటీటీలోకి షిఫ్ట్ అయ్యాడు ఓంకార్ అన్నయ్య. అక్కడ కూడా అవే ప్రోగ్రామ్స్, అవే థీమ్స్, అక్కడ కూడా అదే సక్సెస్. ఆహా ఓటీటీ కోసం తను చేస్తున్న డాన్స్ ఐకాన్ షో ఇందుకు ఉదాహరణ. సీజన్ 1 ఎలాగో సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసింది. వైల్డ్ ఫైర్ ట్యాగ్తో వస్తున్న ఈ షోకి ఓంకార్ చాలా సెటప్స్ ప్లాన్ చేశాడు. ఈ షోకు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇక వీరు కాక యష్ మాస్టర్, మానస్, జాను లిరి, ప్రకృతి మెంటర్స్గా ఉన్నారు. ఇక పంచభూతాల కాన్సెప్ట్తో 5 మంది కంటెస్టెంట్స్ను తీసుకొచ్చారు. ఇంకా వీటికి తోడు కామెడీ ట్రాక్ కోసం కమెడియన్ రోహిణి ఎంటర్ అయింది. అయితే ప్రోమోలో రోహిణి చేసిన డ్యాన్స్ శేఖర్ మాస్టర్ పరువు తీసినట్టు అయింది. ఓ డాన్సర్ డ్యాన్స్ చేస్తుంటే రోహిణి వెళ్ళి అచ్చం బాలయ్య దబిడి దిబిడి పాటల్లో ఊర్వశి రౌతలను రోహిణి కూడా సేమ్ అలాగే చేసింది. దబిడి దిబిడి నేనే నేర్పించానంటూ నేరుగానే సెటైర్ వేసింది. నిజానికి అది అక్కడే ఉన్న శేఖర్ మాస్టర్కే తగిలింది. దీంతో పాపం శేఖర్ మాస్టర్ నవ్వలేక ఏడవలేక కూర్చున్నాడు. నిజానికి ఆ దబిడి దిబిడి సాంగ్ తర్వాత శేఖర్ మాస్టర్ స్టెప్పుల అశ్లీలం మీద బాగా చర్చ నడిచింది. ఇక సినిమా సక్సెస్ పార్టీలో కూడా సేమ్ స్టెప్పులు వేశాడు బాలయ్య. అప్పుడు కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇవన్నీ కాకుండా మిస్టర్ బచ్చన్లో రవితేజకి కంపోజ్ చేసిన ఓ స్టెప్ కూడా వివాదానికి కారణమైంది. ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్ థండేల్ స్టెప్పులు కూడా ఫిదా, సారంగదరియా స్టెప్పులను రిపీట్ చేస్తున్నట్లు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. అసలే ఇలా సినిమాల పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న శేఖర్ మాస్టర్కి ఇప్పుడు రోహిణి సెటర్స్ మరింత తలనొప్పిగా మారాయి. అయినా శేఖర్ మాస్టర్ మెయిన్ జడ్జిగా ఉన్న షోలో ఆయన ముందే ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులపై షెటర్స్ ఏంటి? దీనికి శేఖర్ మాస్టర్ ఎలా ఒప్పుకున్నారు? ఏమో అంతా ఓంకార్ అన్నయ్యకే తెలియాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.